హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. మన ఛానల్లో డైలీ ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి ఎన్నో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో మీ ఫ్రెండ్స్కి అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఎన్నో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కవర్ కావడం జరిగింది. చూద్దాం మరి ఒకసారి ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో ఈ వీడియోను ప్రారంభిద్దాం. జూనియర్ అసిస్టెంట్లకు పోస్టింగ్ ఆర్డర్స్. గ్రూప్ 4 రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు సాధించినటువంటి వారిలో జిహెచ్ఎంసీ కేటాయించినటువంటి 174 మంది జూనియర్ అసిస్టెంట్లు సోమవారం రిపోర్ట్ చేశారు. వారికి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసులు కేటాయిస్తూ మేయర్ గద్వాల విజయలక్ష్మి మరి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 4 ద్వారా నియమితులై జిహెచ్ఎంసీ కేటాయించబడినటువంటి 174 మంది గ్రూప్ 4 సంబంధించిన జూనియర్ అసిస్టెంట్లకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినట్టుగా ఇక్కడ మనము న్యూస్ చూడాలి. నెక్స్ట్ మరి నియామక పత్రాలు ఇవ్వండి, జూనియర్ లెక్చరర్స్ సెలెక్టెడ్ జేఏసీ వినతి. టీజీపీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైనటువంటి 1392 మంది జూనియర్ లెక్చరర్లకు వెంటనే నియామక పత్రాలను అందజేయాలని జూనియర్ లెక్చరర్స్ సెలెక్టెడ్ జేఏసీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కళాశాలలో కొత్తగా ఎన్నికైనటువంటి జేఏసీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేసి కాలేజీల యొక్క అలాట్మెంట్ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు నియామక పత్రాలు అందజేయలేదని పేర్కొన్నారంటూ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని, వెంటనే నియామక పత్రాలు అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా మరి ఆర్ట్స్ కాలేజీలో సమావేశమైనటువంటి జూనియర్ లెక్చరర్స్ నియామకమైనటువంటి అభ్యర్థులు వెంటనే తమకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఎందుకంటే వారికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ కంప్లీట్ అయిన నేపథ్యంలో వాటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ అన్నీ పూర్తయినప్పటికీ మరి వాళ్ళకు సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. మరి ఇన్ని రోజులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇవ్వలేదా, మరి మరే కారణమో తెలియదు. కానీ మొత్తానికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా న్యూస్ మనం చూడాలా. గుడ్ న్యూస్, 14,000 అంగన్వాడీ పోస్టులకు ముహూర్తం ఫిక్స్. మరి మార్చి 8న ఉన్నటువంటి మహిళా దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం ఒక భారీ బహిరంగ సభ మరి మహిళా ప్రతినిధులతో ఏర్పాటు చేయనుంది. మరి ఆ సభలోనే మరి అంగన్వాడీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుందంటూ ఇక్కడ న్యూస్ చూడాలి. తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని, అదే రోజు 14,236 అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లకు సంబంధించిన నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం పోస్టుల్లో అంగన్వాడీ టీచర్లు 6,399, హెల్పర్ పోస్టులో చూసినట్టయితే 7,837 ఉన్నట్టుగా మరి మార్చి 8వ తేదీన సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించినటువంటి బహిరంగ సభలో ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన వార్త ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ న్యూస్ చూడాలి. 6 ఎంపీడీఓల పరస్పర బదిలీలు. రాష్ట్రంలో 6 ఎంపీడీఓలను పరస్పరం బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందినటువంటి ఈ 6 వారి యొక్క 6 పరస్పర మ్యూచువల్ బదిలీలకు సంబంధించి వచ్చిన వినతుల మేరకు వారిని బదిలీ చేసినట్టుగా అక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ 2018 బ్యాచ్ పరిశోధక విద్యార్థుల సబ్మిషన్ గడువును 1 సంవత్సరం పొడిగించాలంటూ 2 రోజుల బ్యాక్ ఈ న్యూస్ వచ్చింది, మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని 2018 బ్యాచ్ పరిశోధక విద్యార్థులు తమ యొక్క థీసిస్ సమర్పించేందుకు గడువును 1 సంవత్సరం పాటు పొడిగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటికే ఈ సమస్యను వర్సిటీ యొక్క వీసీ మరియు రిజిస్ట్రార్లకు తెలిపినప్పటికీ వారు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ వినతి పత్రాన్ని తీసుకొని ఫిబ్రవరి 28 లోపు దీనిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టుగా వారు పేర్కొన్నారు. వారు ఇచ్చిన సమయం గడిచిపోయినా ఇప్పటికీ దీనిపైన ఎటూ తేల్చలేదంటూ మండిపడ్డారంటూ మరి నిరుద్యోగులు మరి పిహెచ్డి స్కాలర్స్ తమ యొక్క సబ్మిషన్ గడువును 1 సంవత్సరం పాటు పొడిగించాలంటూ
మరి డిమాండ్ చేస్తున్నట్టుగా ఈ వార్తను మనం చూడాలి. మరి ఏపీలో త్వరలో మెగా డిఎస్సి 16,347 టీచర్ పోస్టుల భర్తీ అంటూ వచ్చే విద్యా సంవత్సరంలోపే మరి 16,000కు సంబంధించి మెగా డిఎస్సిని త్వరలో ఏపీలో ప్రకటిస్తామంటూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నట్టుగా విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నట్టుగా మరి వైసీపీ సభ్యులు అడిగిన క్వశ్చన్కు అసెంబ్లీలో సమాధానం ఇస్తూ ఆయన త్వరలోనే డిఎస్సి ప్రకటిస్తామంటూ పేర్కొన్నట్టుగా న్యూస్ చూడాలి. మరి కొన్ని ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన న్యూస్ చూద్దాము. గేట్ స్కోర్తో గెయిల్లో ఉద్యోగాలు. న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 73 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను ప్రకటించింది. గేట్ 2025 స్కోరు ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారంటూ ఈ న్యూస్ చూడాలి. మొత్తం ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల్లో కెమికల్ 21, ఇన్స్ట్రుమెంటేషన్ 17, ఎలక్ట్రికల్ 14, మెకానికల్ 8, BIS 13 ఉన్నాయంటూ మరి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలకు సంబంధించి గేట్ స్కోర్ ఆధారంగా ఇస్తున్నారంటూ ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఒప్పంద ప్రాతిపదికన మరి వివిధ డిపార్ట్మెంట్లో 33 పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తులు కోరుతూ ఉందంటూ ప్రోగ్రామ్ ఆఫీసర్ 2, ప్రాజెక్ట్ ఆఫీసర్ 25, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ 6 పోస్టులకు సంబంధించి మరి దరఖాస్తులు కోరుతున్నట్టుగా ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల 11 మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తులు కోరుతూ ఉన్నదంటూ ఇండియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల 11 మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించి దీన్ దయాల్ పోర్ట్ అథారిటీలో మేనేజర్లు, కచ్లో ఉన్నటువంటి దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ గుజరాత్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 16 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. అదేవిధంగా న్యూఢిల్లీలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్ ఒప్పంద ప్రాతిపదికన 3 కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. అదేవిధంగా మరి ఇంకా ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి సంబంధించిన న్యూస్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, 5 నిమిషాల ఆలస్యమైన అనుమతి. ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు వెసులుబాటు. పరీక్ష కేంద్రం లొకేషన్ గుర్తించేలా హాల్ టికెట్పై QR కోడ్, చేతి గడియారాలను అనుమతించాం. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య రేపటి నుంచి పరీక్షలు హాజరు కానున్న 9.96 లక్షల మంది విద్యార్థులంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఈసారి 1 నిమిషం ఆలస్యం నిబంధన వర్తించదు. పరీక్ష ప్రారంభమైన తర్వాత 5 నిమిషాలు అంటే 9 గంటల 5 నిమిషాల వరకు కూడా విద్యార్థులు అనుమతిస్తాము. అయితే ముందుగా వస్తే ఆందోళన లేకుండా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అంటూ మరి పరీక్ష కేంద్రం ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో గుర్తించేలా మరి వారి హాల్ టికెట్ పైన QR కోడ్ను కూడా పొందుపరిచినట్టుగా, అదేవిధంగా చేతి గడియారాలను అనుమతించమంటూ మరి ఇంటర్ బోర్డు ప్రకటిస్తున్నట్టుగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ వార్తను మనకి ఇక్కడ ఇచ్చినట్టుగా మనం భావించాలా. కృత్రిమ మేధను పాఠ్యాంశాల్లో భాగం చేయాలి. ఉపాధ్యాయుల్లో నైపుణ్యం పెంచాలి. విద్యా సంస్కరణలపై సమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు. ప్రాథమిక విద్య నుంచే విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అవగాహన కల్పించి హై స్కూల్ స్థాయిలో దాన్ని వినియోగించాలి. కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా పాఠశాల విద్య ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చాలని రాష్ట్ర యొక్క ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారంటూ సచివాలయంలో సోమవారం విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణాతో కలిసి విద్యా సంస్కరణలపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మరి విద్యాశాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్లో మరి పాఠశాల ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బోధనలో భాగం చేయాలి, మరి పాఠ్యాంశాల్లో భాగం చేయాలంటూ మంత్రి పేర్కొన్నట్టుగా న్యూస్ మనం చూడాలా. నెక్స్ట్, ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కొమరయ్య మరియు శ్రీపాల్ రెడ్డి విజయం సాధించినట్టుగా ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో PRTU TS మరొక చోట భాజపా మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థులు విజయం సాధించారంటూ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో PRTU TS అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా,
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో భాజపా మద్దతు పలికినటువంటి అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపొందారు. ఈ 2 చోట్ల కూడా సిట్టింగ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారంటూ మరి నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి శ్రీపాల్ రెడ్డి PRTU TS, అదేవిధంగా మరి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్కు సంబంధించి మనకు టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య భాజపా మద్దతు ఇచ్చిన మల్క కొమరయ్య విజయం సాధించారు. మరి ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల ఫలితాలు ఈరోజు కానీ రేపు కానీ వచ్చేందుకు అవకాశం ఉంది. ఓటు పట్టని భద్రులు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు నమోదు. షాక్ అయిన కౌంటింగ్ సిబ్బంది. పట్టభద్రులకు ఓటు హక్కు తెలియదా? ఆశ్చర్యపోయిన మంత్రి శ్రీధర్ బాబు. కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు సమయంలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. బ్యాలెట్ బాక్సుల్లో చెల్లని ఓట్లు అధికంగా నమోదయ్యాయి. దీంతో ఎన్నికల లెక్కింపు అధికారులు నివ్వెరపోయారు. నిన్నటి వరకు సాయంత్రం వరకు 1,00,000 ఓట్లు ఐసోలేషన్ చేయగా వాటిలో దాదాపు 8 నుంచి 9 వేలు చెల్లని ఓట్లు, దాదాపు 10 to 15% చెల్లని ఓట్లు ఉన్నట్టుగా అధికారులు చూసి చాలా నివ్వెరపోయారు. అదేవిధంగా మరి పోటీ చేసిన అభ్యర్థుల్లో కూడా ఆందోళన నెలకొన్నదంటూ ఆ న్యూస్ మనకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉండి కూడా ఇంత పెద్ద ఎత్తున చెల్లని ఓట్లు రావడం అటు కౌంటింగ్ సిబ్బందికి మరి ఇటు అభ్యర్థులకు తీవ్రమైన ఆశ్చర్యపోయినట్టుగా నివ్వెరపోయినట్టుగా న్యూస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి పోటీలో ఉన్నప్పుడు మరి ట్రయాంగిల్ ఫైట్ ఉన్న నేపథ్యంలో మరి అది ఎవరికి ఎక్కువ నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉందంటూ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్టుగా మరి ఈ న్యూస్ మనం చూడాలా. వేల సంఖ్యలో చెల్లని ఓట్లు ఉన్నట్టు కౌంటింగ్ సిబ్బంది అంచనా వేశారు. గ్రాడ్యుయేట్లు అయిన ఓటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధానం తెలియదా అంటూ నోరెళ్లబెట్టారంటూ చెల్లని ఓట్లు వివరాలు తెలుసుకొని మంత్రి శ్రీధర్ బాబు కూడా షాక్ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో 2.5 లక్షల ఓట్లు పోలైతే చాలా ఓట్లు చెల్లని ఉండడంతో పలువురు అభ్యర్థులు కూడా ఆందోళన చెందారు. కౌంటింగ్ ప్రక్రియపై మంత్రి శ్రీధర్ బాబు ఆరా తీశారు. చదువుకున్నలో కూడా ఓటు ఎలా వేయాలో తెలియకపోవడం దురదృష్టకరమని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. అంటూ అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు మరింత ఎక్కువ చేశారంటూ మరి న్యూస్ ఇవ్వడం జరిగింది. కరీంనగర్లో ఇండిపెండెంట్ల ఆందోళన. ఇక్కడ చూడండి, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చెల్లని ఓట్లు చాలా వరకు నమోదు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. కొత్త ఓటర్లకు ఎన్నికల అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో పెద్ద ఎత్తున చెల్లని ఓట్లు నమోదయ్యాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఎన్నికల కమిషన్ బాధ్యత వహించి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారంటూ మరి ఎలక్షన్ కమిషన్ సరైనటువంటి ఆ ఓటింగ్ ప్రక్రియ పైన ఏ విధంగా ఓటేయాలో వారికి సరైన అవగాహన కల్పించకపోవడంతో పెద్ద ఎత్తున మరి చెల్లని ఓట్లు నమోదయ్యాయంటూ ఇండిపెండెంట్లు ఆందోళన దిగుతున్నట్టుగా ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. ఒకే క్యాడర్ ఉద్యోగులు కానీ వేర్వేరు జీతాలు. మున్సిపల్ వార్డు అధికారుల ఆందోళన. బేసిక్ పే ఒకరికేమో 22,250, మరొకరికి 24,250. వేతన వ్యత్యాసాన్ని సవరించాలంటూ PRC కమిటీకి ఉద్యోగుల విజ్ఞప్తి. అంటూ వారు ఒకే క్యాడర్ ఉద్యోగులు, ఒకే క్యాడర్కు ఒకే జీతం ఇవ్వాలి, కానీ రాష్ట్రంలో ఒకే క్యాడర్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేర్వేరు జీతాలు ఇస్తుండడం గవర్నర్. అవును, ఇది నిజమే. రాష్ట్రంలో మున్సిపల్ వార్డు అధికారులుగా పనిచేస్తున్న వారు వేర్వేరు జీతాలు ఇస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇటీవల Group 4 నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 1,862 మంది వార్డు అధికారులకు ప్రభుత్వం నియమించింది. వారికి బేసిక్ పే 22,240 నుంచి 67,300గా నోటిఫికేషన్లో తెలంగాణ TGPSC ప్రకటించింది. ఇప్పటికే రెవెన్యూ శాఖ నుంచి వచ్చి మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న 1,200 మంది వార్డు అధికారుల బేసిక్ పేనేమో 24,250 నుంచి 72,850గా అమలు చేస్తుంది. అంటే వారికి జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ప్రభుత్వం, అంటే ఇప్పుడు Group 4 ద్వారా నియమితులైనటువంటి జూనియర్ అసిస్టెంట్లకేమో 24,250 ఉండే. అదేవిధంగా మరి మున్సిపల్ వార్డు ఆఫీసర్లకు 22,250 ఉంది. సో మేమంతా Group 4 ద్వారానే నియమితులయ్యాం కాబట్టి మాకు కూడా 24,250 బేసిక్ పేను అమలు చేయాలంటూ PRCకి లేఖ ఇచ్చినట్టుగా వార్తను మనం చూడాలి. 100% సీట్లు తెలంగాణ విద్యార్థులకే. ఏపీలో పరీక్ష సెంటర్లను సైతం రద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం. తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల
ఎప్సెట్కి సంబంధించి కన్వీనర్ కోటా సీట్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులో 100% సీట్లను రాష్ట్ర విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ జీవో జారీ చేశారు. అయితే తాజాగా ఏపీలో ఈ పరీక్ష సెంటర్లను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జేఎన్టీయు ఆంధ్రప్రదేశ్లోని పరీక్ష సెంటర్లను తొలగిస్తున్నట్టు ప్రకటించినట్టుగా ఆ వార్తను మనం చూడాలా. ఇప్పుడు ఎప్సెట్లో మరి రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో మరి ఉమ్మడి ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు మార్చిన నేపథ్యంలో ఆ 15% నాన్ లోకల్ కోటాను కూడా పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే అందించడంతో ఏపీలో సెంటర్లు ఇంతకుముందు కర్నూలు, విజయవాడలో సెంటర్లు ఏర్పాటు చేయగా వాటిని కూడా రద్దు చేస్తూ జేఎన్టీయు నిర్ణయం తీసుకుంది. ఇక 100% సీట్లు ఎప్సెట్లో 100% సీట్లు తెలంగాణ విద్యార్థులకే అంటూ ఈ వార్తను మనం చూడాలా. కృష్ణా జలాల్లో 70% వాటా తెలంగాణకు కేటాయించండి. కృష్ణా జలాల్లో 70% వాటాను తెలంగాణకు కేటాయించండి. పాలమూరు రంగారెడ్డి, సీతారామ సమ్మక్క సారకులకు అనుమతులు ఇవ్వండి అంటూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు సాగునీటి అంశాలపైన వినతి పత్రాన్ని అందజేస్తున్నట్టుగా ఇక్కడ మనం న్యూస్ చూడాలా. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. గోదావరిపై రాష్ట్ర ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరపాలని విన్నపం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించినటువంటి పోలవరం, బనకచెర్లపై ఫిర్యాదు. సాగునీటి పథకాలకు 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణం అందించాలని అభ్యర్థన అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. కృష్ణానది పరివాహక ప్రాంతం 70% తెలంగాణలో ఉంటే 30% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందువల్ల కృష్ణా జలాల్లో 70% వాటాను తెలంగాణకే కేటాయించండి. గోదావరికి సంబంధించి తెలంగాణ వాటాకు సంబంధించిన నికర జలాలను తీర్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించినటువంటి పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు విన్నవించారు. ఆయన సోమవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి పాటిల్ ఆ శాఖ యొక్క కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీలను కలిశారు. మరి ఈ విధంగా మరి కృష్ణా జలాల్లో 70% వాటాను తెలంగాణ కేటాయించండి. మరి గోదావరికి సంబంధించిన జలాలు తెలంగాణ నికర జలాల వాటాను తేల్చిన తర్వాతే పోలవరం, బనకచెర్ల పైన అనుమతులు ఇవ్వాలంటూ మరి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి వినతి పత్రం సమర్పించినట్టుగా న్యూస్ చూడాలి. నెక్స్ట్, అనోరాకు ఆస్కార్ పంట, వేశ్య కథకు దక్కిన గౌరవం. కథలో దమ్ముండి ప్రేక్షకులను అందులోకి తీసుకువెళ్ళగలిగే చక్కటి స్క్రీన్ ప్లే ఉంటే 100 కోట్ల భారీ బడ్జెట్ అవసరం లేదు అని నిరూపించింది హాలీవుడ్ చిత్రం అనోరా. ధనవంతుడైన యువకుడు, ఓ వేశ్య మధ్య సాగే ఈ కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టిందంటూ 97వ ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం సహా 5 కీలక విభాగాల్లో సత్తా చాటింది ఈ చిత్రం. ఇందులోని నటనకు ఉత్తమ నటిగా మైకీ మాడిసన్ అవార్డు అందుకున్నారు. ఈ చిత్ర దర్శకుడు సీన్ బేకర్ సోమవారం ఉదయం లాస్ ఏంజల్స్లో ఆస్కార్ వేదికపై ఒకేసారి 4 అవార్డులు అందుకొని చరిత్ర సృష్టించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలు గెలుచుకున్న ఆయన ఆనందానికి అవధులు లేవంటూ మరి ఉత్తమ నటుడిగా ఆడ్రియన్ బ్రాడీ ది బ్రూటలిస్ట్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అనోరాకు ఆస్కార్ పంట పండిందంటూ ఈ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన వార్త. ఇక్కడ థర్మల్, అక్కడ సౌర విద్యుత్ ప్లాంట్లు. ఇక్కడ రాజస్థాన్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంబంధించిన వార్త ఇది. రాజస్థాన్ ప్రభుత్వ విద్యుత్ సంస్థతో సింగరేణి చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. సోమవారం జైపూర్లో రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ మరి బట్టి సమక్షంలో సింగరేణి సీఎండి బలరాం, రాజస్థాన్ ఇంధన శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అలోక్ అవగాహన పత్రం పైన ఎంఓయు పైన సంతకాలు చేశారు. ఈ మేరకు 2 సంస్థలు కలిసి ఒక ఉమ్మడి జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేస్తాయి. ఇందులో సింగరేణికి 74%, మరి రాజస్థాన్ ఇంధన శాఖకు 26% వాటాలు ఉంటాయి. రాజస్థాన్ వాటా కింద భూములను కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. సింగరేణి వాటా కింద పెట్టుబడి సొమ్మును సమకూర్చాలని నిర్ణయించారు. ఈ కొత్త కంపెనీ తరపున 26,200 కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో 1,600 మెగావాట్లతో థర్మల్ విద్యుత్ ప్లాంట్లను, రాజస్థాన్లో 1,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని మరి ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నట్టుగా ఇక్కడ న్యూస్ చూడాలి. రాజస్థాన్ విద్యుత్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మన తెలంగాణలో 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ను, అదేవిధంగా రాజస్థాన్లో 1,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆ న్యూస్ మనం చూడాలా. నెక్స్ట్, పిఎం కుసుమ్ దరఖాస్తు గడువు పొడిగింపు.
పీఎం కుసుమ్ పథకం కింద పొలాల్లో రైతులు సొంతంగా సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తు గడువును ఈ నెల 2 నుంచి 10 వరకు పొడిగించినట్టు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ సోమవారం ఒక ప్రకటనలో పీఎం కుసుమ్ సంబంధించిన అప్లికేషన్ గడువును పొడిగించినట్టుగా ఆ వార్తను మనం చూడాలా. నెక్స్ట్ చూసినట్టయితే ప్రాథమిక హక్కులు వడ్డించిన విస్తరి కాదు, అవి దక్కాలంటే బాధ్యతలు నిర్వర్తించాలి. యూట్యూబర్ అల్వా బాదియాకు ఊరట కల్పిస్తూ సుప్రీం వ్యాఖ్య. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను నిరాటకంగా అనుభవించడానికి అవేమీ వడ్డించిన విస్తరి లాంటివి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవి దక్కాలంటే బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. ఇండియాస్ గాట్ లాటెంట్ వేదికపై అనుచిత వ్యాఖ్యలతో వివిధ ప్రాంతాల్లో కేసులు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రణ్వీర్ అల్వా బాదియాకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులను ధర్మాసనం సోమవారం పొడిగించింది. మరి ప్రాథమిక హక్కులు ఎప్పటికప్పుడు అమలు కావాలంటే ప్రాథమిక హక్కులే కాదు, మరి ప్రాథమిక బాధ్యతలు విధులను కూడా నిర్వర్తించాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా మనం న్యూస్ చూడాలి. గిర్ అభయారణ్యంలో మోదీ సఫారీ. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో ఉన్నటువంటి గిర్ అభయారణ్యంలో పర్యటించారు. సింహాల్ని చూడడానికి సఫారీకి వెళ్ళారు. వీటి యొక్క ఆవాస ప్రాంతాన్ని సంరక్షించడంలో చుట్టుపక్కల ప్రాంతాల్లోని గిరిజనులు, మహిళలు చేస్తున్నటువంటి కృషిని కొనియాడారు. గిర్ ప్రాంతానికి రాగానే గుజరాత్ సీఎంగా నేను ఉన్నప్పుడు ఇక్కడి ప్రజలతో కలిసి చేసిన ప్రయత్నాలు మదిలో మెలుగుతున్నాయంటూ మరి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా గుజరాత్లో ఉన్నటువంటి గిర్ అభయారణ్యంలో ప్రధాని మోదీ సఫారీ చేసినట్టుగా ఈ వార్తను మనకి ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 97 అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ ఆ న్యూస్ మనం చూడాలా. ఇక లోకల్ బాడీలో ఇద్దరు పిల్లల అంశంపై జోక్యం చేసుకోలేమంటూ పిల్ దాఖలుపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడాలా. లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లల నిబంధనపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. ఆ నిబంధనపై చట్టసభలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది. నిబంధనను సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజనం దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని బాధిత వ్యక్తి నేరుగా ఆశ్రయించాలి కదా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. పిటిషనర్ తీరును తప్పుపడుతూ 25,000 లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి అభ్యర్థులు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిషేధించే పంచాయతీరాజ్ చట్టంలోని 2018లోని 21(3)ను చట్టసభలు పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందంటూ నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఆవుల నాగరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేశారంటూ మరి చట్టసభల్లో ఈ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ పోటీ చేసే అభ్యర్థులకు ఈ ఇద్దరు పిల్లల నిబంధన నుంచి మినహాయించాలని పిల్ దాఖలు చేశారు ఒక అభ్యర్థి, నల్గొండ జిల్లాకు చెందిన ఆవుల నాగరాజు. ఇది ప్రజా ప్రయోజనం ఏముందండి? ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది? ఎవరి కారు వాళ్ళు ఎవరైతే లాస్ అవుతారో వారు డైరెక్ట్ సంప్రదించాలి అంటూ అతనికి 25,000 రూపాయల జరిమానాను కూడా మరి ఇది శాసన ఉత్తర్వులు చట్టసభలు తీసుకోవాల్సిన నిర్ణయం పైన మేమేలా జోక్యం చేసుకుంటామంటూ మరి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఆ వార్తను మనం చూడాలా. హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయాలి, క్యాపిటల్గా ఢిల్లీ ఉండడం సేఫ్ కాదు. ప్రకాష్ అంబేద్కర్. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్. వేలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. జస్టిస్ చంద్రకుమార్. హైదరాబాద్ను రెండవ రాజధాని ప్రతిపాదనకు నేను వ్యతిరేకమంటూ ఎమ్మెల్సీ కోదండరాం. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మరియు దేశ రక్షణను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధానిగా చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు. పాకిస్తాన్, చైనాకు ఢిల్లీ చాలా దగ్గరలో ఉందని తెలిపారు. ఇలా ఉండటం దేశ రక్షణకు శ్రేయస్కరం కాదని పేర్కొన్నారంటూ మరి హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయాలని కోరుతూ పింగిలి సంపత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమావేశం జరిగింది. ఈ మీటింగ్కు ప్రకాష్ అంబేద్కర్ చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు. హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయాలి, సుప్రీంకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని, మరి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు హైదరాబాద్లోనే జరపాలంటూ, దేశానికి రెండవ రాజధాని ఉంటే అటు లాభాలు ఇటు నష్టాలు ఉంటాయి
అంటూ కులం మతం ఆధారంగా దేశ రాజకీయాలు నడుస్తున్నాయి. బలమైన ప్రజాస్వామ్య దేశంగా ఇండియా ఎదగాలంటే కుల మతాలకు అతీతంగా ఐక్యం కావాలంటూ మరి హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయాలి. మరి రక్షణ పరంగా అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిర్ పొల్యూషన్ పరంగా చూస్తున్నట్లయితేనేమి మరి సుప్రీంకోర్టు బెంచ్ను కూడా ఏర్పాటు చేయాలి. కేసులు బాగా పెండింగ్లో ఉన్నాయంటూ వ్యాఖ్యానించినట్టుగా ఆ వార్తను మనం చూడాలి. చెన్నమనేని బుక్ను కొత్త ఎమ్మెల్యేలు చదవాలి. అన్ని పార్టీల నేతలు గౌరవించే వ్యక్తి చెన్నమనేని రాజేశ్వరరావు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. 3 దశాబ్దాల ప్రజావాణి చెన్నమనేని బుక్ను స్పీకర్ ఎమ్మెల్యే వివేక్కు అందజేసిన చెన్నమనేని రమేష్ బాబు. శాసనసభలో 3 దశాబ్దాల ప్రజావాణి చెన్నమనేని అనే పుస్తకాన్ని రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు తప్పకుండా చదవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. చెన్నమనేని రాజేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు సోమవారం అసెంబ్లీలో స్పీకర్తో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ వినోద్కు 150 పుస్తకాలు అందజేశారు. ఈ పుస్తకాలను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అందజేయాలని స్పీకర్ను రమేష్ బాబు కోరారంటూ మరి చెన్నమనేని రమేష్ బాబు యొక్క తండ్రి అయినటువంటి చెన్నమనేని రాజేశ్వరరావు దాదాపు 3 దశాబ్దాల పాటు అసెంబ్లీలో కొనసాగిన కమ్యూనిస్టు పార్టీ నుంచి తర్వాత చివరి దశలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా దాదాపు 3 దశాబ్దాల పాటు అసెంబ్లీలో ఉన్న నేపథ్యంలో ఆయన అనుభవాలతో కూడినటువంటి పుస్తకము ఆయన కుమారుడు విడుదల చేసిన నేపథ్యంలో మరి కొత్తగా ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలంతా ఈ పుస్తకాన్ని చదవాలంటూ కోరుతున్నట్టుగా ఆ న్యూస్ని మనం చూడాలా. యూజీసీ ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి. పీడీఎస్యూ నేతల డిమాండ్. యూజీసీ కొత్త నిబంధనల ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద పీడీఎస్యూ గ్రేడర్ అధ్యక్షుడు మందా నవీన్ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ నాయకులు మరి వర్సిటీల యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి ముసాయిదాను తక్షణమే రద్దు చేయాలన్నారు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించి వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారంటూ ఇక్కడ యూజీసీ ఇటీవల విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం బ్యాక్ తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రాల వర్సిటీల యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా గైడ్లైన్స్ ఉన్నాయంటూ డిమాండ్ చేశారంటూ ఆ వార్తను చూడాలి. కొనసాగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఓట్ల వడబోత అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించి కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధిలోని 3.55 లక్షల మంది ఓటర్లకు గాను 2.5 లక్షల ఓట్లు పోలాయి. అందులో ముందుగా 1 లక్ష ఓట్లను వడపోసేగా అందులో 92,000 ఓట్లు చెల్లుబాటు కాగా 8,000 ఓట్లు చెల్లనివి అధికారులు ప్రకటించారు. ఇంకా 1.5 లక్షల ఓట్లను వడపోయాల్సి ఉంది. మరి గ్రాడ్యుయేట్ ఓటర్ల బ్యాలెట్లు కట్టలు కట్టే ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని, ఆ తర్వాతే ఓట్ల లెక్కింపు ఉంటుందని, అంటే ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ యొక్క వడపోత కార్యక్రమమే ఉంటుంది. ఏది చెల్లని ఓట్లు చెల్లిన ఓట్లను వేరు చేసే ప్రక్రియనే ఈరోజు మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. కానీ నిన్న కొన్ని న్యూస్ పేపర్లో వార్ లీడింగ్లో ఉన్నారు, గ్రాడ్యుయేట్స్లో వీర్ లీడింగ్లో ఉన్నారు అంటూ మరి న్యూస్ ఛానల్స్ కూడా అత్యుత్సాహం ప్రదర్శించాయి. అసలు ఇంకా చెల్లిన ఓట్లు చెల్లని ఓట్ల వడపోతనే ఈరోజు మధ్యాహ్నం వరకు కొనసాగుతుందండి. మరి ఒకసారి పరిశీలించాలా. నెక్స్ట్ చూసినట్టయితే కుతుబ్షాహీ సమాధుల రక్షణకు ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వం ఆగాఖాన్ ట్రస్ట్కు హైకోర్టు నోటీసులు. కుతుబ్షాహీ సమాధుల రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగాఖాన్ ట్రస్టును హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసిందంటూ 100 కోట్ల రూపాయలతో కుతుబ్షాహీ సమాధులను పరిరక్షించేందుకు ముందుకు వచ్చినటువంటి ఆగాఖాన్ ట్రస్టు ఆ మేరకు సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్ నాయకుడు మదియాష్కి హైకోర్టుకు లేఖ రాశారంటూ మరి కుతుబ్షాహీ సమాధుల పరిరక్షణకు ఏమేమి చర్యలు తీసుకున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగాఖాన్ ట్రస్టును ఆ 2 సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఆగాఖాన్ ట్రస్టుకు హైకోర్టు నోటీసులు జారీ చేసిందంటూ ఆ న్యూస్ మనం చూడాలి. తర్వాత ఐఆర్సిటీసీ మరియు ఐఆర్ఎఫ్సీలకు నవరత్న హోదా. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఐఆర్సిటీసీ మరియు ఐఆర్ఎఫ్సీలకు కేంద్ర ప్రభుత్వం నవరత్న హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నవరత్న హోదా కలిగిన సంస్థల సంఖ్య 26కు చేరుకున్నాయి. ఆయా సంస్థల యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆదాయాల లాభార్జన ఆధారంగా కేంద్రం నవరత్న హోదాను ఇస్తుంది. దీంట్లో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఐఆర్సిటీసీకి 4,270 కోట్ల వార్షిక ఆదాయాన్ని, ఐఆర్ఎఫ్సి 26 కోట్ల
26,000 కోట్ల ఆదాయాన్ని గడించాయి. ఈ రెండు సంస్థలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుభాకాంక్షలు తెలియజేశారంటూ మరి నవరత్న హోదా కలిగిన కంపెనీలు తమ యొక్క నిర్ణయాలు కొంతవరకు మరి వాటి పెట్టుబడులకు సంబంధించి కొంతవరకు నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరి నవరత్న హోదా ఇప్పటి వరకు ఈ రెండు సంస్థలను కూడా నవరత్న హోదా చేర్చడంతో ఇప్పటి వరకు నవరత్న హోదా కలిగిన సంస్థలు 26కు చేరుకున్నాయంటూ ఆ వార్తను మనం చూడాలి. అండగా ప్రభుత్వం పాటల సీడీని ఆవిష్కరించిన మంత్రి పొన్నం. తెలంగాణ ఉద్యమకారులకు అండగా ప్రభుత్వం అంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి ఉద్యమ నిరుద్యోగ కళాకారులను ప్రభుత్వం ఆదుకుంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ధూమ్ధామ్ వ్యవస్థాపకులు నేర్నాల కిషోర్ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి నిరుద్యోగ కళాకారుల కన్నీటి వలబోత పాటల ఆడియో సీడీని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారంటూ మరి ఇక్కడ ధూమ్ధామ్ వ్యవస్థాపకులైనటువంటి నేర్నాల కిషోర్ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి నిరుద్యోగ కళాకారుల కన్నీటి వలబోత పాటల ఆడియో సీడీని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించినట్టుగా ఇక్కడ మనం న్యూస్ చూడాలా. నెక్స్ట్ 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకి కేటాయించినట్టు వెబ్సైట్లో 100% సీట్లను కంప్లీట్గా తెలంగాణకి కేటాయించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 సెంటర్లను విజయవాడ మరియు కర్నూలులో ఏర్పాటు చేసిన సెంటర్లను సైతం రద్దు చేసినట్టుగా ఆ వార్తను మనం చూడాలి. నెక్స్ట్ చూసినట్టయితే జ్యుడిషియల్ సర్వీసెస్కు అంధత్వం అడ్డు కాదు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దృష్టిలోపం ఉన్న అభ్యర్థులకు జ్యుడిషియల్ సర్వీస్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎలాంటి అడ్డంకులు ఉండరాదని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం సంచలనాత్మకమైన తీర్పు వెలువరించింది. కొన్ని రాష్ట్రాల్లో అలాంటి అభ్యర్థులకు జ్యుడిషియల్ సర్వీస్లో ఉద్యోగాలు కల్పించడం లేదని పేర్కొంటూ దాఖలైనటువంటి 6 పిటిషన్లపైన జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం మరి గత ఏడాది డిసెంబర్ 3న తీర్పు రిజర్వ్ చేసింది. మరి సోమవారం ఈ తీర్పును బయటపెట్టిందంటూ మరి దృష్టిలోపు ఉన్నవారికి జ్యుడిషియల్ సర్వీసెస్లో ఉద్యోగాల కల్పనకు ఇలాంటి అడ్డంకులు సృష్టించకూడదంటూ ఆ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఇక ఈరోజు ఉన్నటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ చూసినట్టయితే హోల్ ప్రైస్ ఇండెక్స్ ఆధార సంవత్సరాన్ని ఇటీవల 2011-12 నుంచి 2022-23కు సవరించడానికి భారత ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో 18 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందంటే ప్రొఫెసర్ రమేష్ చంద్ అంటూ ఇక్కడ చూడాలా. అదేవిధంగా రైతుల జీవితాలను జీవనోపాధిని మెరుగుపరచడానికి ఎంత మొత్తం విలువైన 7 ప్రధాన పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిందంటే రైతుల యొక్క జీవితాలను జీవనోపాధిని మెరుగుపరచడానికి 7 ప్రధానమైన పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిందంటే వాటి విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు. 14,235 కోట్ల విలువతో కూడినటువంటి 7 ప్రధాన పథకాలు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, క్రాప్ సైన్స్ ఇక్కడ ఉన్నాయిగా. ఇక్కడ ఈ 7 పథకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18వ ప్రవాసీ భారతీయ దినోత్సవంను 2025 జనవరి 9న ఎక్కడ నిర్వహించారంటే భువనేశ్వర్లో నిర్వహించారు. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ను మనం కవర్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.